అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇరుకు. రచయిత వాలి హిరణ్మయీ దేవి గారు. ఇక కథలోకి వెళితే, సోఫాలో దిగులుగా కూర్చున్న పులకిత వైపు కించెత్తు ఆశ్చర్యంగా చూస్తూ తిన్నగా వంటింట్లోకి వెళ్ళాడు అనంత్. అందరిలా భార్య ఎదురు వచ్చి మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేసే మనస్తత్వం కాదతనిది. డైనింగ్ టేబుల్ నిండా కోళ్లు కొక్కిరించిన నేలలా మెతుకులు, ప్లేట్ల నిండా ఐటమ్స్ ఉండగానే చేయి కడిగినట్లున్నారు. అవన్నీ చూస్తూ ఫ్రిడ్జ్ తెరిచి వాటర్ బాటిల్ తీసుకొని హాల్లోకి వచ్చాడు. పులకితలో ఏ చలనమూ లేదు. ఏయ్, ఏంటా స్టిల్? ఏదో ముంచుకుపోయినట్లు. నేను నిన్ననే అనుకున్నాను నువ్వు వాళ్ళందరినీ భోజనానికి పిలిచినప్పుడే. ఏంటనుకున్నారు? కించిత్తు కోపంగా అడిగింది పులకిత. వాళ్ళు మన ఇంటికి రావడానికి అంత ఇష్టపడరని, వచ్చినా ఏదో తిన్నాననిపించి ఏవో అవాకులు చెవాకులు మాట్లాడి వెళ్ళే రకాలే తప్ప వేరే కాదని మెల్లగా చెప్పాడు అనంతు. అరే, చూసినట్లే చెప్పారే. అంత కష్టపడి ఒళ్ళంతా హూనం చేసుకొని చేశానే. అన్ని ఐటమ్స్ నిజంగానే అద్భుతంగా కుదిరాయి కూడా. కానీ వీళ్ళు ఏదో కోడికెలికినట్లు తిని లేచారు. పైగా ఎన్ని వంకలు, ఎన్ని ఎత్తిపొడుపు మాటలు అనుకుంటున్నారు. ఖర్చుకి ఖర్చు, పనికి పని. బాధపడకు పులకిత. కడుపు నిండిన వాళ్ళకి తిండి సహించదు. అదే పేదలకింత పెట్టు, వాళ్ళు నిన్ను 10 కాలాల పాటు గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ ఆకలిని తీర్చానన్న సంతృప్తి మనకు మిగులుతుంది అన్నాడు అనునయంగా. నిజమే అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది పులకిత. మంచి నెయ్యి వేసి చేసిన గులాబ్ జాములు, బాదుషాలను సగం సగం తిని వదిలేశారు. వాటిని చూస్తూనే ఉసూరుమంది పులకితకి. మంచి నెయ్యి తీసుకురమ్మని 2 సార్లు అనంతుని బజార్కు తిప్పింది గుర్తుకొచ్చింది. నెలాఖరు డబ్బులంతగా ఖర్చు పెట్టకపోతేనేం అని అంటున్నా లెక్క చేయకుండా చేసినందుకు తగిన శాస్తే అయ్యింది. తామిద్దరూ తినగా మిగిలిన పప్పు, చారు, కూరల్లాంటివి పక్కింటి శారదమ్మ వాళ్ళకిస్తే ఎంతో అపురూపంగా తినేవాళ్ళు. తనదెంతో దానగుణమని వాళ్ళు పొగుడుతుంటే ఒక్కోసారి గిల్టీగా అనిపించేది. ఎందుకంటే ఇద్దరికీ ఎంత వండాలో తెలియక ఎక్కువ వండేసి మిగిలిన వాటిని పారేయలేక ఇస్తేనే అలా వాళ్ళు పొగడతలతో ముంచెత్తేవాళ్ళని. అంతేనా, తనే పని చేసినా ఎక్కడ కందిపోతానో అన్నట్లు చేతిలో పని లాక్కొని చేసేవాళ్ళు. అంత మంచి లోగిలిని ఖాళీ చేసి వచ్చి ఇక్కడుండి బావుకుంటున్నదేంటి? పులకిత, పులకిత! అనంతు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది పులకిత. ఎక్కడివక్కడ సర్దేసి డస్ట్బిన్లో వేసేవి వేసి మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంది. డల్గా కనిపిస్తున్నావు. కాస్త రిలాక్స్ అవుతావా? లేక మూడుని మార్చుకునేందుకు అలా బయటకు తీసుకెళ్తా వస్తావా? లాలనగా అడుగుతున్న అనంతుని చూస్తే ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనంటే ఎంత ప్రాణం! అంత ప్రాణప్రదంగా అతను చూసుకుంటూ ఉంటే తనేం చేసింది? యాక్సిడెంట్లో అమ్మా నాన్న ఒకేసారి పోతే తనని కంటికి రెప్పలా చూసుకుంటున్న తను మాత్రం అతని ఇష్టాన్ని మన్నించలేకపోయింది. ఆమె మనసు గతంలోకి తొంగి చూసింది. టక్ 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 అంటూ తలుపు చప్పుడు వింటూనే పులకిత కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అబ్బా, ఇంతసేపు ఎదురింటి బాబిగాడు మ్యాథ్స్ చెప్పమంటూ జిడ్డులా పట్టుకుని ఇప్పుడే వదిలాడు. ఇలా నడుం వాల్చిందో లేదో, మరలా ఎవరొచ్చారో చెప్పమా అనుకుంటూ మంచం మీద నుండి లేచి తలుపు తెరిచింది పులకిత. ఎదురుగా పక్కింటి బామ్మగారు చేతిలో మ్యాగజైన్తో. అబ్బో, ఇక ఈ సీరియల్స్, కథలు అన్నీ చదివించుకొని కానీ తనని వదలదు. ఈ టీవీల యుగంలో అసలన్ని మ్యాగజైన్స్ ఎవరు చదువుతారని తనెంత ఆశ్చర్యపడేదో. కానీ ఇదిగో ఇలాంటి పుస్తక ప్రియులంతా అక్కడక్కడ చమక్కుమంటూ కనిపిస్తున్నారు అనుకుంది మనసులో. ఏమ్మా, పడుకున్నావా? అడిగిందామె. అంత అదృష్టమా అని మనసులో అనుకొని, అబ్బే, ఊరికే అలా పడుకుని టీవీ చూస్తున్నా, నిద్రలోకి ఇంకా జారలేదు అంది పులకిత ఆమె వైపు కుర్చీని జరుపుతూ. ఆమె కూర్చున్న తర్వాత కథ చదవడం ప్రారంభించింది. అది అయిపోగానే బామ్మగారు తృప్తిగా, మంచం ఉన్నంతవరకే కాలు చాపుకోవాలన్న నీతితో చాలా బాగా రాశాడు కదూ అందామె. అందరూ అలాగనుకుంటే ఇక అభివృద్ధి మాటేమిటి అంది పులకిత తనకు ఆ కథ నచ్చలేదు అంటూ. అయితే ఆ భర్త తనకి ఈ దేశంలో ఉన్న మంచి జాబ్ వదులుకొని భార్యా పిల్లల్ని వదిలి అలా విదేశాలకెళ్ళడం అభివృద్ధేనంటావు అంది.
అవును, ఓ 5-6 ఏళ్ళు మనవి కావనుకుంటే జీవితాంతం సుఖపడొచ్చుగా అంది పులకిత. 2 రెండ్లు 6 అని అంటున్న 2వ క్లాసు అమాయకపు పిల్లను చూసినట్లు పులకితను చూస్తూ నవ్వింది బామ్మ. అప్పటికి జీవితమంటూ మిగిలుంటే అంది చిన్నగా. మీరంటున్నదేంటో నాకు నిజంగా అర్థం కావడం లేదు అంది పులకిత. మా చుట్టాలబ్బాయి ఇలాగే అనుకుని దొరికిన చోటల్లా అప్పులు చేసి అమెరికా వెళ్ళాడు. 2 ఏళ్ల తర్వాత భార్యా పిల్లల్ని చూడాలనిపించి వస్తూ విమాన ప్రమాదంలో పోయాడు. మిగిలింది అప్పులు, ఆ అమ్మాయికి వైధవ్యం. ఇప్పుడు జరిగిన దానికి బాధపడుతూ ఆ అప్పులు తీరుస్తూ నానా బాధలు పడుతోంది అంది బామ్మ. దాంతో పులకితకు బాధనిపించింది. అసలే పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు. భర్త అనంతు ఆఫీస్కెళ్ళి వచ్చేంతవరకు ఆ 7-8 గంటల కాలం గడపటమే దుస్సాహసంగా ఉంటుందామెకి. చక్కగా చదివావమ్మా, రేడియోలో కథలు చదవచ్చు, మంచి గొంతు, మంచి ఉచ్చారణ నీది అంది ఆమె లేస్తూ. ఆ పొగడ్తకు పులకిత మొహం వికసించింది. హాయ్, ఏం చేస్తున్నావురా అంటూ వంటింట్లోకి సుడిగాలిలా దూసుకొస్తూ అడిగాడు అనంతు. మీకోసం పకోడీలు చేయాలనుకుంటే ఇవి బజ్జిల్లా వస్తున్నాయి అంది చిరునవ్వుతో పులకిత. ఆమె మొహం నిండా అలుముకున్న స్వేదాన్ని సుతారంగా అద్దుతూ, నువ్వు నవ్వుతూ ఎదురొస్తే చాలు, ఈ టిఫిన్స్ ఎందుకంటా, నా టిఫిన్ నాకు అందిస్తే చాలుగా అన్నాడు ఆమెను వాటేసుకుంటూ. చాలండి, ఇప్పుడు ఆ టిఫిన్ భోజనం మాటలొద్దు, ఈ టిఫిన్ తిని ఎలా కుదిరాయో చెప్పాల్సిందే అంటూ వేడివేడి పకోడీల ప్లేటు అందించింది. ఇలారా, నా ఒళ్ళో కూర్చో, కలిసి తిందాం అంటూ కుర్చీలో కూర్చున్నాడు అనంతు. పులకిత వెళ్ళి అతని ఒళ్ళో కూర్చొని 2 పకోడీలను నోట్లో వేసుకుందో లేదో, అక్క, మా అమ్మ ఓ గ్లాసుడు నూనె ఇమ్మంది అంటూ పక్క గదిలో ఉంటోన్న రాణి వచ్చి అడిగింది. మనసులో విసుక్కొని చేసేదేం లేక ఆ పని చేసి వచ్చింది పులకిత. బాబోయ్, ఇదేం లోగిలి, పేరుకు ప్రేమనగర్ కాలనీ, మనల్ని కాసేపు ప్రేమగా మాట్లాడుకొనివ్వరు. ఎవరో ఒకరు దేనికో ఒకదానికి వస్తూనే ఉంటారు. ఎంతని చేబదుళ్ళు ఇస్తుంటాం. ఛ, మనం మంచి ఇల్లుని చూసుకొని వెళ్ళిపోదామండి. ఈ అలగా జనం మధ్య నాకస్సలు ఊపిరాడటం లేదు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగానే ఆమె మాటలు పూర్తి కాకముందే, చాలు, ఇంకొక మాట మాట్లాడకు, కాస్త కోపంగా అరిచాడు అనంతు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ లోగిలి వారి గురించి మరొక్క మాట అనొద్దు. వీళ్ళు డబ్బుకి పేదలేమో కానీ ఆప్యాయత అనురాగాలకు గొప్ప మనుషులు, అది గుర్తుంచుకో అన్నాడు సీరియస్గా. ఎప్పుడు నవ్వుతూ ఉండే అతను ఒక్కసారిగా అంత రోషం తెచ్చుకోవడం చూసి పులకితకు ఏడుపు ముంచుకొచ్చింది. ఆమె మొహం చూసేసరికి అనంతుకి బాధనిపించింది. పద, అలా గార్డెన్కి వెడదాం అన్నాడు ఆమె బుగ్గల్ని నిమురుతూ. దాంతో ఎక్కడలేని హుషారొచ్చి చకచకా తయారవుతున్న పులకిత వంక చూస్తూ, పిచ్చిపిల్ల, పసితనం ఇంకా వదల్లేదు అనుకున్నాడు అనంతు. రోజులు చకచకా దొర్లుతున్నాయి. ఏంటి, ఇంటికి తొందరగా రమ్మంటూ ఫోన్ చేశావు, ఏమైంది అంటూ ఆదుర్దాగా వచ్చాడు అనంతు. కిలకిలా నవ్వుతూ మొహాన్ని చేతుల్లో దాచుకుంది పులకిత. సిగ్గుతో ఎర్రనైన మొహంతో మరింత అందంగా కనిపించింది అతని కండ్లకు. నేను మీరు నాన్న కాబోతున్నారు అంటూ నును సిగ్గుతో చెప్పేసింది పులకిత. ఒక క్షణం ఆనందంతో మాట పెగల్లేదు అనంతుకి. తనకంటూ తనవారింకొకరు, ఆ భావం మధురంగా తోచింది అనాథగా ఇంతకాలం బతికిన అనంతుకి. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగా వారాలు చేసుకుంటూ చదివి అదృష్టం బాగుండి వెంటనే ఉద్యోగం దొరికి కాస్త ఆర్థికంగా నిలదొక్కున్నాడు. తనని ఇంతవాడిని చేసిన ఆ లోగిలి వాళ్లను వదిలి వెళ్ళలేకనే ఆ ఇరుకు గదుల్లోనే ఉండసాగాడు. అనంతుని గురించి తెలిసిన పక్కింటాయన తమ బంధువులమ్మాయి అయిన పులకితతో వివాహం నిశ్చయించాడు. అనాథని తప్పితే మిగతా అన్ని రకాల మంచి యోగ్యతలున్న అనంతుతో పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు. అయితే తండ్రి ఉద్యోగరీత్యా క్వార్టర్స్లలో పెద్ద పెద్ద విశాలమైన గదుల్లో ఉండి వచ్చిన పులకితకు ఆ ఇల్లు నచ్చలేదు. అదే మాట తల్లితో అంటే, దాందేముంది, అబ్బాయికి మెల్లగా నచ్చజెప్పి ఇల్లు ఖాళీ చేయించు అంది. పెళ్ళైన కొత్తలో 5-6 సార్లు చూచాయగా చెప్పినా అనంతు లెక్క చేయకపోవటంతో 1-2 సార్లు విసుగ్గా కోపంగా చెప్పి చూసింది. కానీ అనంతుకు ఆ విషయం ఎత్తితేనే కోపం వస్తోందని గ్రహించి మిన్నకుండిపోయింది. కానీ ఆమెకెలాగైనా ఆ ఇల్లు ఖాళీ చేసి మంచి పోస్ట్ కాలనీలో ఉండాలన్న కోరిక బలంగా ఉంది.
అందుకే సమయం కోసం ఎదురు చూడసాగింది. ఏంటి అలా మౌనం వహించారు? ఇంత తొందరగా పిల్లలెందుకని అనుకుంటున్నారా? గోముగా అడిగింది పులకిత. అదేం కాదు, ఆనందంతో షాక్ అయ్యాను, అందుకే మాట రాలేదు నవ్వుతూ చెప్పాడు అనంతు. ఆమె తెల్లటి నునుపైన పొట్ట మీద ముద్దు పెట్టుకుంటూ, నా అందాల పాప ఇక్కడ ఆడుకుంటూ ఉందో బజ్జుందో అన్నాడు. అదేమిటి, అందరూ బాబు కావాలనుకుంటారుగా, మీరేంటి పాప కావాలని అనుకుంటున్నారు? అడిగింది ఆశ్చర్యంగా. ఎంతమందిని గమనించలేదని, అబ్బాయి అయితే బోలెడు సమస్యలు తెచ్చిపెడతాడు. పెళ్లి కాగానే పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల పట్ల అంతగా ప్రేమ ఉండదు. అదే అమ్మాయి అయితే ఎంచక్కా నట్టింట్లో లక్ష్మీదేవిలా ఉంటుంది. తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మనం చూసిన కుర్రాడిని పెళ్లి చేసుకుంటుంది. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నామే అనుకో, చక్కగా మన ఇంట్లోనే పిల్లా పాపలతో ఇంటికి కల తెస్తుంది. ఓహోహో, శ్రీవారు ఏంటి ఏకంగా అన్ని కలలు కంటున్నారు? నాకైతే బాబు కావాలని ఉంది. సరే, నెక్స్ట్ టైం బాబుని కందువు గాని ముందైతే నాకో చిట్టి తల్లిని ప్రసాదించు అన్నాడు అనంతు ఆమెకు నమస్కారం చేస్తూ. మరి నేను ఓ వరం కోరుకుంటాను, మీరు ప్రసాదించాలి. ఓ అలాగే, ఇవాళ నా మనసెంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వేం కావాలంటే అది, సరేనా అన్నాడు అనంతు. మరి మరి మన పాపో బాబో చక్కగా పాకడానికి తిరగడానికి మంచి ఆవరణ ఉన్న ఇల్లు, విశాలమైన గదుల్లో ఉన్నది కావాలి. ఇక్కడి పిల్లలకు అంతగా శుచి శుభ్రత చదువు సంధ్యలు లేవు. ఇలాంటి వాతావరణంలో పిల్లలు పెరుగుతారనుకుంటే ఎలాగో ఉంది. మీరు ఆలోచించండి ప్లీజ్. ఏమీ అనలేకపోయాడు. గర్భిణీ స్త్రీల కోరికలను తీర్చాలన్నది తను వింటూ వచ్చాడు. పులకిత కోరికకు ఎస్ అనేశాడు. రెంట్ ఎక్కువ అనిపించినా ఆమెకు నచ్చిన అపార్ట్మెంటులోకి చేరాడు. అక్కడ చేరాక పెద్ద చిన్న ఇబ్బందులు ఎదురైనా అనంతు సర్దుకుపోసాగాడు. కానీ పులకితే సర్దుకుపోవడం కష్టమవుతోంది. మాటి మాటికి లిఫ్ట్ పాడవటం, నీళ్లు రాకుండా ఆగిపోవటం చాలా మామూలైపోయి ఇబ్బందుల్ని కలిగిస్తోంది. అక్కడి వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి కన్నా పులకిత వాళ్ళదే మెరుగ్గా ఉండటంతో వాళ్ళందరూ పులకిత వాళ్ళకి ఎక్కువ విలువనిచ్చేవాళ్ళు. తాము వాళ్ళందరికన్నా ఓ మెట్టు పై స్థాయిలో ఉండటం వల్ల ఆమెకు గర్వంగా ఉండేది. పులకిత వేసుకునే నగలు చీరలు సదా వాళ్ళ ప్రశంసల్ని పొందేవి. అందుకు భిన్నంగా ఇక్కడి పరిస్థితి తామందరిలోకి తక్కువ స్థాయి ఉన్న పులకిత వాళ్ళని వాళ్ళు చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. అక్కడికి వాళ్ళతో కలవడానికి ఎన్ని రకాలుగానో పులకిత ప్రయత్నిస్తూనే ఉంది కూడా. ఎక్కడ పలకరిస్తే నెత్తికెక్కుతారో అన్నట్లుగా తప్పుకొనేవాళ్ళు. మనుషులతో మాట్లాడడానికి మొహం వాచిపోయినట్లవుతోంది. ఒక్కరూ మనసారా కాకుండా కాస్త పిచ్చాపాటికైనా మాట్లాడేవారు కాదు. అందులోనూ ఆ అపార్ట్మెంటుల్లో రకరకాల కులాల జాతుల వాళ్ళు ఉండేవాళ్ళు. అందులో చాలామందికి తెలుగు భాషే రాదు. పులకిత ఎంతగానో మనసు పడ్డ ప్రైవసీ ఇక్కడ ఆమెకి ఖైదులా ఉంది. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఇల్లు కదలాలంటే దొంగల భయం. ఎదుటి పక్క ఫ్లాట్ల వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఒకరోజు లేచిన దగ్గర నుండి తల తిరుగుతున్నట్లుగా ఉండి వెంటనే 2 సార్లు వాంతులయ్యాయి. ఇన్స్పెక్షన్ ఉండటంతో అనంతుకి ఆఫీస్కి వెళ్ళక తప్పలేదు. దానికి తోడు ఆ రోజు పై పోర్షన్లో నీళ్లు రాక కింద నుండి తెచ్చుకోవలసి వచ్చింది. ఓ 2 బిందెలు ఎలాగో కష్టపడి తెచ్చుకుంటే వంటకి తాగడానికి పనికొస్తాయి అనుకుంటూ లేని ఓపిక తెచ్చుకొని కిందకు దిగింది పులకిత. ఆ దారి నుండే వెడుతున్న చిన్న ఆమెను చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. ఏంటక్క, పైకి నీళ్లు రావట్లేదా అడిగాడు ఆమె చేతిలోని బిందె వంక చూస్తూ. ఆంటీ అన్న పిలుపులకు మొహం మొత్తిన పులకితకు అక్క అన్న పిలుపు ఎంతో శ్రావ్యంగా వినిపించింది. అవును, ఈ 2 బిందెలు పట్టుకెడితే చాలు అంది చిరునవ్వుతో. ఎప్పుడూ చిటపటలాడే ఆమె నవ్వగానే చిన్నాకు ఎక్కడలేని సంతోషం కలిగింది. ఇంకా నయం, ఇవి పై వరకు తీసుకెడతావా? అమ్మ మా చిన్నక్కతో ఇలా ఎప్పుడూ మోయనివ్వలేదు. నువ్వు ఇప్పుడు బరువులు మోయకూడదు అంటూ చనువుగా ఆమె చేతిలోని బిందె లాక్కొని నీళ్లు నింపి చకచక మెట్లెక్కి కిచెన్లో పెట్టేశాడు. అక్క, ఏమన్నా పనులుంటే చెప్పు, కూరగాయలు ఏమన్నా తెచ్చియ్యాలా అంటూ అడుగుతున్న చిన్న ఆపేక్ష మొదటిసారి గ్రహించగలిగింది. టీ తాగి వెళ్దువుగాని ఉండు చిన్న అంది అప్రయత్నంగా. ఓసారి మీతో సమంగా చిన్నాకి టీ ఇవ్వమంటారేంటి అని వాదనకు దిగిన నోటితోనే. వద్దక్క, అర్జెంటుగా వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. ఏదో వంట చేశాననిపించింది. స్నానం చేయడానికి కూడా ఓపిక లేక అలాగే పడుకుంది.
మళ్ళీ కడుపులో తిప్పడంతో బాత్రూం వైపు గబాలున వెళ్ళబోయింది. కానీ అక్కడే వాంతైంది. కళ్ళు తిరిగిపోసాగాయి. అమ్మా అంటూ పక్కనే ఉన్న సోఫాకు ఒరిగిపోయింది. అమ్మా పులకిత, పులకిత అంటూ అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టింది శారదమ్మ. చుట్టూ చూస్తూనే అయ్యయ్యో ఇదేంటమ్మా అంటూ నీళ్లు తెచ్చి పులకిత మొహాన చిలకరించి మరిన్ని నీళ్లతో కాస్త మొహం కడిగించి ఆమెను జాగ్రత్తగా మంచం వరకు తీసుకొచ్చి పడుకోబెట్టింది. బకెట్తో నీళ్లు పట్టుకొచ్చి అంతా శుభ్రం చేసి చొరవగా వంటింట్లోకి వెళ్ళి అక్కడో నిమ్మకాయ ఉంటే కోసి సర్బత్ చేసి పట్టుకొచ్చి తాగించింది. అప్పటికి తేరుకోలేకపోయింది పులకిత. వట్టి మనిషివి కూడా కాదు, ఇప్పటి వరకు ఏం తినకుండా ఉన్నావా అంటూ లోపలికి వెళ్ళి అక్కడున్న అన్నం కాస్త పళ్ళెంలో వేసుకొచ్చి తను తెచ్చిన పండు మిరపకాయ పచ్చడి కాస్త నెయ్యి వేసి కలిపి ఆ ప్లేటు పులకితకు అందించింది. పుల్ల పుల్లగా కారంగా ఉన్న ఆ అన్నం తింటోంటే జిహ్వ లేచొచ్చింది పులకితకు. ఆమె మొహం చూస్తూ నాకు తెలుసు, ఇప్పుడు ఇవే ఎంతో కమ్మగా తోస్తాయి. అందుకే మీ బాబాయ్ వెక్కిరిస్తున్నా కాస్త దబ్బకాయ పచ్చడి, అల్లం పచ్చడి తెచ్చాను. ఇవి చాలా కాలం నిల్వ ఉండేవే. అప్పుడప్పుడు వేసుకొని తింటూ ఉండు. చక్కగా పచ్చగా దబ్బపండులా ఉండేదానివి. ఎలా అయిపోయావో అంటూ దగ్గరుండి కొసరి కొసరి తినిపించింది. ఆ ఆదరణకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పులకితకు. తల్లి గుర్తొచ్చింది. అన్నట్లు పక్కింటి బామ్మగారు పులిహోర, ఆవడలు నీకోసం ఇమ్మన్నారు. ఆ క్యారియరు లోపల పెట్టాను. కాసేపయ్యాక తిను. పొద్దుట అనంతు దారిలో కనిపించాడు. వేవిళ్లతో బాధపడుతున్నావని చెప్పాడు. అందుకే పోతే పోనీలే అని ఇవాళ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. నిన్ను వెంటనే చూడాలనిపించి వచ్చేశాను. ఇంకా నయం, నేను రాకుంటే సాయంత్రం వరకు ఇలాగే పడి ఉండేదానివి అంది పులకిత జుట్టుకు నూనె రాసి చిక్కు తీస్తూ. ఒకరోజు వెళ్ళకుంటే ఆ రోజు జీతం రాదామెకి. డబ్బు అవసరం ఎంతో ఉన్నా తన కోసం పని మానుకొని తనకున్న దాంట్లోనే తనకింత తేవడం పులకితలోని విచక్షణని మేల్కొల్పింది. అక్కడున్నప్పుడు ఉన్నంత ఉత్సాహంగా ఈ మధ్యకాలంలో అనంతు లేకపోవడము స్ఫురించిందామెకి. అక్కడ ఇరుకు గదులున్న విశాల స్వభావం గల మనుషులు ఉన్నారు. ఇక్కడ గదులే విశాలం, మనసులు చాలా ఇరుకు. ఎవరి స్వార్థం వారిదే తప్ప పక్కనున్న వారి గోడు పట్టించుకోవాలన్న తలంపే లేదు ఎవరిలోనూ. ఆ రాత్రంతా బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మర్నాడు ఆదివారం. అనంత్ టీ తాగుతూ ఎంజాయ్ చేసే ప్రోగ్రాం ఎన్నో ఏండ్లుగా రంగోలీ. అది అయిపోగానే పులకిత అతని పక్కకు చేరి, ఏమండి, మనం మరలా మన పాతింట్లోకి మారిపోతామండి. నాకు ఆ ప్రేమ్నగర్ కాలనీయే నచ్చింది అంది మెల్లిగా. నాగస్వరం విన్న పాముల చటుక్కున ఆమె వైపు తిరిగి అపనమ్మకంగా భార్య వైపు చూశాడు అనంతు. నిన్న వాళ్ళొచ్చి సాయం చేశారని కాదు, నేను ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళ మనస్తత్వాలను బేరీజ్ వేస్తూనే ఉన్నాను. మన పిల్లలు ఇరుకు సందులో ఆడినా సరే ప్రేమాస్పదులైన వారి చేతులలో పెరిగితేనే మనుషులుగా పెరుగుతారు, లేదా ఇక్కడి జనారణ్యంలోని పశువుల్లా మారతారు అంది పులకిత. ఆమె మాటల్లోని సిన్సియారిటీ గమనించిన అనంతు, సరే మన పోర్షన్లోకి వచ్చిన వాళ్ళు నెల తర్వాత ఖాళీ చేస్తామన్నారట. దాన్ని మనకే అట్టి పెట్టమని రేపే మన ఇంటి ఓనర్తో చెబుతాను అన్నాడు. ఆ రాత్రి ఇద్దరికీ చాలా రోజుల తర్వాత హాయిగా నిద్ర పట్టింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.